హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీస్ అనిల్ విజ్ఞాన్. ఎవరి వీక్ మీకు స్టోరీస్ అన్వీల్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈరోజు మేము ముందుకు మంచి స్టోరీ వచ్చేసాను. ఆ కథ పేరు కలియుగంలో కామవాంఛ. స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. వాట్ ఇఫ్ యూ యాక్చువల్లీ ఫైండ్ యువర్ పార్ట్నర్ చీటింగ్ ఆన్ యూ? మీ పార్ట్నర్ మీకు తెలియకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే మీరేం చేస్తారు? అలా ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా. జస్ట్ ఆ థాట్ ఎంత భయంకరంగా ఉంటే మరి అలాంటి సిచ్యువేషన్ తన లైఫ్లో ఫేస్ చేస్తున్నా మనందరిలాంటి మిడిల్ క్లాస్ పర్సన్ పరిస్థితి ఏంటంటారు? అంతటి కఠోర పరిస్థితులు ఉన్న ఆ అబ్బాయి మనందరిలా కాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించాడు. అసలు ఇలా కూడా చేయొచ్చా అని ఇలా అతను ఏం చేశాడో తెలుసుకుందాం రండి. ఆ అబ్బాయి పేరు శివ. తను చాలా చిన్న ప్రపంచం. అమ్మ, నాన్న, చదువు, ఇంతే తనకి తెలిసింది. తన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే తను ఒక ఇంట్రోవర్ట్. అలా నార్మల్గా తన లైఫ్ లీడ్ చేస్తున్న శివ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని బీటెక్లో అడుగు పెడతాడు. అక్కడ తన ఫ్రెండ్స్ అందరికీ 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మనవాడికి మాత్రం ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే అమ్మాయిలతో మాట్లాడటం వస్తే కదా. ఇలా బీటెక్ అయిపోతున్న తరుణంలో ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంది. అమ్మాయి అంటే అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు. ఒక్కసారి నా వైపు చూస్తే చాలా అనుకుంటారు ఆ కాలేజీలో ఉన్న అబ్బాయిలందరూ. అలాంటిది తనే వచ్చి ప్రపోజ్ చేస్తే మనోడు హ్యాపీనెస్ మీరు ఎంచుకోండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తనతోటి 100 years జీవితాన్ని ఊహించుకుంటాడు. అమాయకంలోని లవ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడులాగా శివ ఇంటికి వచ్చాడు. టీవీలో కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కన్వర్జేషన్ ఏంటంటే అది ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య. అబ్బాయి, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? అమ్మాయి, పిచ్చానికి ఏమైనా పెళ్ళి ఏంటి? అబ్బాయి, అదేంటి అని అంటున్నావు? అమ్మాయి, ఇంకా ఏ కాలంలో ఉన్నావు? హే గ్రోప్ మ్యాన్ అని అంటుంది. ఇదంతా చూసిన శివకి తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కడ వదిలేస్తుందేమో అని, తను కూడా ఎక్కడ అందులో మూసిపోతాడేమో అని చాలా నెగిటివ్ థాట్స్ శివాన్ని డిస్టర్బ్ చేస్తాయి. మైండ్లో ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడు ఈ విషయం గురించి తను అడుగుదామని ఆలోచిస్తూ నిధులు జారుకుంటాడు. అలా నిధులు జారుకున్న శివ కళ్ళు తెరిచి చూసేసరికి మార్నింగ్ అయిపోతుంది. ఫాస్ట్గా రెడీ అయ్యి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు తను, హే శివ, నేను జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం లవ్ చేశాను. నేను మ్యారేజ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. మా ఇంట్లో వాళ్ళని చూసిన మనం పెళ్లి చేసుకుంటాను నేను. ఆ మాటలు వింటున్న శివ కళ్ళలో నీళ్ళు తిరగటం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు శివ, అదేంటి అలా అంటున్నావు అని అంటాడు. అప్పుడు తను, హే గ్రోప్ మ్యాన్ అని అంటుంది. ఆ మాటతో శివకి టీవీ కన్వర్జేషన్ గుర్తుకొస్తుంది. అప్పుడు శివ, నువ్వు ఇలాంటి వాడిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ అందాన్ని చూసి నిన్ను ప్రేమించలేదు. నువ్వు నన్ను లవ్ చేసామని, బాగా చూసుకుంటామని, హ్యాపీగా ఉండొచ్చని ప్రేమించాను నిన్ను అని అంటాడు. అప్పుడు తను, యువర్ టాకింగ్ లైక్ ఎ 90s kid అని అంటుంది. అయినా కూడా శివ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు మ్యారేజ్కి. బట్ తను, నీకేమైనా పిచ్చా, ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? అయినా నువ్వు అనుకున్నట్టు అమ్మా నాన్న ఇప్పుడు లేరు. నీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా అంతే. పెళ్ళి ఒకరితో, మ్యారేజ్ ఇంకొకరితో. ఇప్పటికైనా మారు. లేదు నేను అలాగే ఉంటానండి, ఇంకా నీ ఇష్టం, లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతావు. శివను ఆ మాటలు బాగా ఆలోచింపచేస్తాయి. ఎంతగానంటే నా గర్ల్ నో లవ్ అని ఫిక్స్ అవుతాను లైఫ్లో. పెళ్ళేదాకా తన ఎమోషన్స్ మొత్తం లోపలే తెచ్చుకొని తన వైఫ్ మీద చూపిద్దామని స్ట్రాంగ్గా డిసైడ్ అవుతుంది. ఇలా కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చూడటం స్టార్ట్ చేస్తారు. అలా వచ్చిన థర్డ్ ప్రపోజల్లో ఒక అమ్మాయి నచ్చుతుంది శివకి. అమ్మాయి కూడా శివ నచ్చడంతో వాళ్ళ బంధువులందరి సమక్షంలో పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది. బై ద వే, అమ్మాయి పేరు ఆద్య. పెళ్ళి అయ్యాక శివ అండ్ ఆద్య చాలా హ్యాపీగా ఉంటారు. శివ తను అనుకునేట్టు తను దాచుకున్న లవ్, ఎమోషన్స్ మొత్తం ఒక్కసారి తన వైఫ్ మీద చూపిస్తాడు. ఆడవాళ్ళకి హస్బెండ్ చూపించే ప్రేమ కన్నా ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది మీరే చెప్పండి. అలా శివ ఆద్యకి రోజు ఎక్కువ నచ్చేస్తుంటాడు. తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చేవాడు శివ. ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా తన వైఫ్ని చూడగానే అన్నీ మర్చిపోతాడు. అలానే ఆద్య చూపించే ప్రేమకు శివ చాలా సంతోషిస్తాడు. వీళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే మన కాలనీలో ది బెస్ట్ కపుల్
అనే అవార్డు వస్తుంది. పెళ్ళైన 1 yearకి వీళ్ళకి ఒక పాప పుడుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ దాకా అంతా బాగుంది. ఏమైందేమో అలా సడన్ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకరంటే ఒకరి ప్రేమ తగ్గిపోతుంది, దూరం పెరుగుతుంది. నిదానంగా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ప్రతి చిన్నదానికి గొడవ. శివ ఏం చేసినా చిరాకు పడేది, కోప్పడేది ఆద్య. ఆ గొడవలు అలా ఉండగా ఆద్య బిహేవియర్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఎంతగానంటే లేట్ నైట్స్ రావటం, నైట్ కాల్స్ మాట్లాడటం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకపోవటం, ఆఖరికి తన కూతురు కూడా దగ్గరికి తీయపోవటం. ఇవన్నీ చూస్తున్న శివకి తన మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇది సహించలేని శివ ఆద్యని అడుగుతాడు, ఏంటి ఆద్య ఇదంతా అని. అప్పుడు ఆద్య, నా లైఫ్ నా ఇష్టం, నీకు ఎక్స్ప్రెస్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను చూడాలంటే నా సిమేస్తుంది. ఏంటో నా కర్మ, నిన్ను చేసుకున్నాను. నువ్వు ఈ మధ్య సైకోలో వే చేస్తున్నావు, నువ్వు తప్పు దృష్టిలో చూస్తున్నావు కాబట్టి నీకు అంత తప్పు కనపడుతుంది అని అనేసి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆద్య. ఆద్య మాటలకి శివ చాలా కుంగిపోతాడు. లోన బాధ వేదన పడుతూ ఉంటాడు. ఆఫీసులో ఉన్నా కూడా ఎప్పుడు ఆ గొడవలు గుర్తొచ్చేవి. తనకి తన వైఫ్ మీద ఎంత ప్రేమ ఉన్నా, శివ ఎంత ట్రై చేసినా గొడవలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. తను ఏం చేసినా తన వైఫ్ నెగిటివ్గా తీసుకోవటం. ఇవన్నీ ఆలోచిస్తూ ఆఫీస్లో ఒకచోట డల్లు కూర్చొని ఉంటే అది గమనించిన తన లేడీ కొలీగ్ వచ్చి అడుగుతుంది, ఏంటి శివ ఏమైంది అని. అప్పుడు శివ, ఏం లేదు బాగానే ఉన్నాడంటాడు. ఆ లేడీ కొలీగ్ అలా అడుగుతూ ఉండేసరికి శివ మొత్తం చెప్తాడు. అప్పుడు ఆ లేడీ కొలీగ్ శివతో ఇలా అంటుంది, నువ్వు అలా ఎలా చేస్తావు శివ, ఎంతగా ప్రేమించాను తన్ని, తను తప్పు చేస్తుంది అనుకోవడం ఏంటి, తను అలా చేస్తుందంటే ఖచ్చితంగా నువ్వు ఏదో చేసేవాడు. అది గమనించు ఫస్ట్. మనందరికీ ఏది మంచి ఏదో చెడు తెలిసిన కొన్నిసార్లు మన చుట్టుపక్కల పరిస్థితుల వల్ల అందుకని మన ఆలోచన కమ్మేస్తాం. అలాగే నీకు నీ భార్య గురించి చెడుగా ఆలోచించేలా చేసింది అందుకని ఒక్కసారి అందుకని మీడి చూడు, మనసుతో చూడు శివ. డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ అయిపోతుంది కదా అని అంటుంది. అప్పుడు శివ, ఎస్, తను తప్పు చేస్తుంది అనుకోవడం ఏంటి, నేను చాలా చీప్గా ఆలోచించాను. థ్యాంక్ యూ సో మచ్, నీ వల్లే మనసు చాలా రోజుల దగ్గర ప్రశాంతంగా ఉంది అని అంటాడు. ఇప్పుడు నా భార్యతో మాట్లాడేది అని అనుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు శివ. అలా దారిలో ఉండగా శివకి ఒక డౌట్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ నా భార్య నాతో మాట్లాడిపోతే, అప్పుడు మళ్ళీ తనే అనుకుంటాడు, నా భార్య కదా మాట్లాడుతుందని. అయినా మాట్లాడకపోతే బతిలాడుతాను, మాట్లాడే వరకు బతిలాడుతాను. అయినా కూడా మాట్లాడకపోతే అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను. తనను తానే ఇలా అనుకొని ఇంటికి వస్తాడు. బైక్ పార్క్ చేసి ఇంటి లోపల వెళ్తుండగా తన భార్య మాటలు వినిపిస్తాయి. తన భార్య మాటలు విన్న శివకి ఏదో తెలియని హ్యాపీనెస్, ఆ ఎగ్జైట్మెంట్తో గుమ్మ ముందు దాకా వెళ్తాడు. అప్పుడు తను చూడవని ఒక సంఘటన చూస్తాడు. అదేంటంటే తన భార్య పరాయి మగడి ఒళ్ళో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ సమయంలో శివ నోటి నుంచి ఒక్క మాట అనలేదు. కానీ తన మైండ్లో థాట్స్, అసలు నా ముందు జరుగుతుంది కళా నిజమా. 2 నిమిషాలు అలానే ఉండిపోతాడు. తన భార్యని వేరేవాడితో చూసిన అతను కోపంతో ఊగిపోయాడు. ఆ దృశ్యాన్ని జీర్ణించుకున్న తన హృదయం అగ్ని జ్వాల రగిలిస్తుంది. వాడిని తన భార్యని చంపడంతో కోపం దానికి నిదర్శనంగా తన కళ్ళు ఎర్రగా మారాయి. ఇప్పుడే లోపలికి వెళ్ళి నీ కోపాన్ని తీర్చుకొని పదే ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది అనుకున్నారు? శివ వాళ్ళని చంపుతాడా చంపడా? మీకు ఈ ఆన్సర్ తెలియాలంటే సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. స్టే ట్యూన్, స్టోరీస్ అండ్ విల్ బై జ్ఞాన్. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీకు, శివ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? చంపుతారా చంపరా? కామెంట్స్లో మీ ఆన్సర్ తెలియచేయండి. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. కుదిరితే షేర్ కూడా చేయండి. సో దట్ ఐ కెన్ నో యూ లైక్ ఇన్ మై కంటెంట్. సీ నెక్స్ట్ వీక్. బై.